హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ మేఘన. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ గృహహింస చట్టం అంటే ఏంటి. అసలు గృహహింస చట్టం వల్ల చాలా విడాకుల కేసుల్లో ఇది ఒక ప్రధాన కారణం అవుతుంది. ఈ గృహహింస చట్టం అనేది ఎవరికి వర్తిస్తుంది, దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది, ఒకవేళ ఇది మిస్యూజ్ అయితే దీన్ని మళ్ళీ మనం ఎలా రక్షించుకోవచ్చు, ఇలాంటి విషయాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలు గృహహింస చట్టం అంటే ఏంటి మేడం? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఆడవాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు వీళ్ళపైన ఎటువంటి హింసకైనా పాల్పడినప్పుడు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ యాక్ట్ కింద. అలాంటి హింస నుంచి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వీళ్ళని కాపాడడానికి ఈ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ యూజువల్లీ చాలామంది అనుకోవడం ఏంటి అని అంటే ఓన్లీ భార్యలు భర్తల పైన వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన వేయచ్చు అని. దానికి అది కాదు అర్థం. ఏదైనా ఎవరైనా ఆడవాళ్ళు, ఒకవేళ వాళ్ళ మదర్ అయినా అయి ఉండొచ్చు, ఓకే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎవరికైనా వర్తిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళపైన శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస అనేది అవతలి వాళ్ళు వాళ్ళని గురి చేసినప్పుడు, ఓకే. సో ఓన్లీ ఇది డాటర్ ఇన్ లాస్కి కోడలు మాత్రం పెట్టే ఒక కేసు కాదు. అండ్ ఈ కేసు అనేది రెట్రోస్పెక్టివ్ అనమాట. ఎప్పుడో ఒక 70 years నుంచి బాధపడుతూ వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా హస్బెండ్స్ పైన వాళ్ళపైన ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరుగుతుంది. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి ఏంటండి అని అంటే పనిష్మెంట్ కాదు, కంపెన్సేషన్, ప్రొటెక్షన్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు. ఒకవేళ మీరు విపరీతంగా గృహహింసకైతే లోన్ అవుతున్నప్పుడు ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఉమెన్, ఓకే. అండ్ మీకు రెసిడెన్స్ ఆఫ్ ఆర్డర్స్ కావాలి, ఓకే, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, బయట వెళ్ళి ఉండలేరు, అలా అని వీళ్ళు హింసిస్తుంటే తట్టుకోలేరు. సో అట్లాంటప్పుడు ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ రెసిడెన్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేది కూడా మనము ప్రొటెక్షన్ ఆఫీసర్స్ మామూలుగా దే విల్ టేక్ కేర్. అలా కాకుండా కోర్ట్ని అప్రోచ్ అయినప్పుడు రెసిడెన్స్ ఆర్డర్స్ కూడా మనం తీసుకోవచ్చు అండ్ మనం ప్రొటెక్షన్ కూడా తీసుకోవచ్చు, మనల్ని వాళ్ళు వేధించకుండా మళ్ళీ ఆ ఇంట్లోనే ఉండేట్టుగా. ఓకే, అంటే ఈ డీవీసీ కానీ 498 కానీ డివోర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అవుతున్నాయి అంటున్నారు కదా మేడం. డివోర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వీటిని ఎందుకు చూపిస్తున్నారు అంటే ఎప్పుడైతే మనం ఒక రిలేషన్లో ఈ మానసికంగా హింసించడం కానీ శారీరకంగా హింసించడం కానీ మొదలవుతుందో డెఫినెట్లీ అది క్రూయల్టీ కిందకి వస్తుంది. దట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. సో వాళ్ళు తట్టుకోలేనప్పుడు డెఫినెట్గా డివోర్స్కే వెళ్తారు. సో అదొక గ్రౌండ్ ఫర్ డివోర్స్ అవుతుంది. కానీ దీనివల్ల డివోర్స్లు అవుతున్నాయి అని అంటే మరి ఒక రిలేషన్షిప్లో అసలు పీస్ అండ్ హార్మనీ అనేది లేనిది డెఫినెట్గా అది విడాకులకే దారితీస్తుంది కదా. చూసారు కదండి, గృహహింస చట్టం అనేది ఒక మహిళకి ఇది ఒక రక్షణ కవచం లాంటిది. సో ఈ గృహహింస చట్టం గురించి ఒక స్పష్టమైన క్లారిఫికేషన్ కుటుంబాల్లో ఉంటే అన్ని కుటుంబాలు శాంతిగానే ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.